తెలుగులో చేసే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి తెలుస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఫ్రీలాన్సర్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాడ్స్ యాక్సెసర్ తెలుగు స్పీకర్ అనే ఉద్యోగాల కోసం ఈ తెలుగు డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. తెలుస్ డిజిటల్ కంపెనీలో మనకి పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాడ్స్ యాక్సెసర్ తెలుగు స్పీకర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. సో కంపెనీ నేమ్ వచ్చేసి తెలుస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాడ్స్ యాక్సెసర్ తెలుగు స్పీకర్ ఇన్ ఇండియా లొకేషన్ నుండి వీళ్ళు రిమోట్ ఫ్రీలాన్సర్ వర్క్ ఫ్రమ్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు వచ్చేసి ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం ఈ కంపెనీ వాళ్ళు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో వర్క్ చేయడానికి ఈ యొక్క క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. తెలుగు స్పీకర్ కాబట్టి ఎస్పెషల్లీ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్నే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉందన్నమాట. సో మనకి ఈ యొక్క డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాడ్ యాక్సెసర్ కింద మీరు వర్క్ ఏం చేయాలంటే ఇన్ దిస్ రోల్ రివ్యూయింగ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ బై రేటింగ్ దెమ్ ఆన్ దేర్ రిలవెన్సెస్ సర్చెస్ మీద అయితే వర్క్ చేయాలి. ఆ కంటెంట్ చెక్ చేయడం, క్వాలిటీ చెక్ చేయడం, లేఅవుట్ చెక్ చేయడం, ఇలాంటి వర్క్ అయితే కూడా మీకు ఉంటుంది. సో మనకి ఈ యొక్క తెలుస్ డిజిటల్ కంపెనీ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. ఆ యొక్క ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ రిలవెంటెడ్ యాడ్స్ని మనం రివ్యూ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. యాక్సెస్ టు కంప్లిమెంటరీ మెంటల్ హెల్త్ సపోర్ట్ బెనిఫిట్స్ అండ్ ఈవెన్ మనకుంటారు డెడికేటెడ్ రెస్పాన్సిబిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఎవరైనా సరే. మనకి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తెలుస్ ఇంటర్నేషనల్ ఏఐ కమ్యూనిటీ వచ్చేసి దాదాపుగా మనకి చాలా ఉద్యోగాలు అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో బేసిక్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే వర్కింగ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టయితే కనుక ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు హిస్టారికల్ బిజినెస్, మీడియా, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా అండ్ కల్చర్ అవేర్నెస్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. జీమెయిల్, గూగుల్ ప్లస్ అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ సోషల్ మీడియా మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్గా ఉంటుంది. మీ దగ్గర గుడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ ఉండాలి. పర్సనల్ కంప్యూటర్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఎటువంటి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ అయితే ప్రొవైడ్ చేయదు. సో ఇది వచ్చేసి మీ దగ్గర ఉంటే కనుక ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ 10+2 తర్వాత డిప్లొమా, ఇంటర్, డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మరిన్ని లింక్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ అయితే చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.